నగరం సార్ మాది దౌలత్ నగరం. ఇది మాది టండా ఉంచి మేము భూమి తీసుకున్నాం. ఇప్పుడు 5 సంవత్సరం అవుతుంది. మాకు ఆడ జాగా లేదు, ఏం లేదు. ఈడ జాగా తీసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం. మాకు ఊరంతా వచ్చి మాకు భయం పెట్టించారు. కోబులిని తెస్తా, గివి తెస్తాం, ఇప్పుడు కులా కొడతాం, లేకపోతే వాళ్ళ ఫంక్షన్ హాల్ పెడతాం, లేకపోతే బడికి పెడదాం. ఊకే రోజు టార్చర్ పెట్టుడు సార్. ఈ ఊరు నగరం ఊరు టార్చర్ పెడతారు. మేము పైసలు పెట్టి కొనుక్కున్నాం. ఇది బాధ్యత సార్ మాకు. మేము 400 గజాలు తీసుకున్నాం సార్. ఆడ భూమి అమ్మిసి కొనుక్కున్నాం, సొమ్ములు కుదువ పెట్టి. ఇప్పుడు 5 సంవత్సరం దాటుతుంది సార్. ఇంటి నెంబర్ ఉన్నాయి సార్. ఇంటి నెంబరు, మన హౌస్ నెంబరు, ఈ గ్రామ పంచాయతీ నుంచే మేము తీసుకొని కరెంట్ బిల్లు ఇట్లా అన్ని కట్టుతున్నాం. ఉన్నాయి సార్, కూర్పు అన్ని ఉన్నాయి మా కాడ అని కట్టుతున్నాం సార్. మేము ఊరు మాకు భయం పెట్టింటారు. మరి ఏం చేసి మీరు తర్వాత ఇక ఏం చేస్తున్నాం సార్, ఎమ్మెల్యే సార్ దగ్గర, మురళి సార్ దగ్గర మాకు దయచేసి మాకు న్యాయం చేయండి సారు అని పోయినాం సార్ నిన్న. అయితే మా మాకు ఇల్లు కట్టినాం సార్. ఆడ సగం అవుతుంది. వాళ్ళ భయం ఉంటున్నా ఇంకా సగం ఆగుతుంది సార్ ఇల్లు. నా 2 కూతురులే నా బిడ్డలు. అప్పు జస్ట్ ఏదో మేము చేసి మేము తీసుకున్నాం సార్. మాకు గోసంబడి మేము తీసుకుంటే మాకు ఊరంతా మేము ఇప్పుడు మాకు కావాలి, ఇది మీకు భూమి కాదు అని అంటున్నారు సార్. నేను కొని 5 సంవత్సరాలు అవుతాను సార్. ఇల్లు కట్టి ఎన్నేళ్ళు అవుతుంది? ఇల్లు కట్టి ఇప్పుడు 5లో పడ్డది. 5 సంవత్సరాలు అయింది. ఏమంటారు మరి? ఏమైంది మీకు? మాకేమైందంటే మీ భూమి గ్రామం కట్టలం కింది మీ భూమి పోతుంది, మీది ఎక్కడ ఉన్నదని అందరూ హెచ్చరికలు చెప్తున్నారు సార్. మరి ఎక్కడికి పోయాలి మీరు? మేము మళ్ళా కలెక్టర్ ఆఫీస్కి పోయినాం సార్. కలెక్టర్ ఆఫీస్కి పోతే న్యాయం చేయాలని కలెక్టర్ అమ్మకు నిన్న లెటర్ ఇచ్చేస్తున్నాం. ఏమన్నారు మేడం? మేడం ఏమన్నదంటే ఇక ఏమంటది మేడం, ఇక వాళ్ళు ఏం చెప్తారో అది ఫాలో అవుతాం.